బుద్ధియోగం, ఆత్మజ్ఞానం. కృష్ణ భక్తి భావన శ్రేయస్కరమైతే తనను ఘోరమైన యుద్ధకర్మలో ఎందుకు నియోగిస్తున్నావని అర్జునుడు ప్రశ్నించాడు. ఇది అర్జునుని అంతరంగిక కలతను, ఆధ్యాత్మిక మార్గం, క్రియాశీల జీవితం మధ్య అతడికి కలిగిన అయోమయాన్ని స్పష్టంగా చూపిస్తుంది. బుద్ధియోగం అంటే క్రియాశీల జీవితం వదిలి ఏకాంతంలో ఉండటమేనని అర్జునుడు అపార్థం చేసుకున్నాడు. నిజానికి బుద్ధియోగం అనేది కర్మను విరమించటం కాదు, కర్మను భగవంతునికి అర్పించి చేయడమే అని ఈ అధ్యాయం స్పష్టం చేస్తుంది. అనేకార్థాలు కలిగిన బోధల వల్ల తన బుద్ధి మోహానికి గురైందని అర్జునుడు వినయంగా అంగీకరించాడు. నిజమైన శ్రేయస్సుని అందించే ఒకే మార్గాన్ని నిశ్చయంగా చెప్పమని గురువును ఆశ్రయించాడు. తన స్వంత వ్యాఖ్యానానికి పోకుండా భగవంతుని నుండి స్పష్టమైన ఉపదేశం కోరడం శిష్యుని లక్షణం. అర్జునుని ప్రశ్నలు తరువాతి సాధకులకు గీతతత్వాన్ని సులభంగా అర్థమయ్యేలా మార్గం సుగమం చేశాయి. మానవులకు ఆత్మానుభూతికి రెండు మార్గాలు ఉన్నాయని శ్రీకృష్ణుడు స్పష్టం చేశాడు: జ్ఞానయోగం మరియు కర్మయోగం. తత్వవిచారానికి ఆసక్తి ఉన్నవారు జ్ఞానయోగం ద్వారా, క్రియాశీలులు కర్మయోగం ద్వారా పురోగమిస్తారు. తత్వజ్ఞానం లేని ధర్మాచరణ మూఢవిశ్వాసంగా మారుతుంది. ధర్మాచరణ లేని తత్వవిచారం కేవల మానసిక కల్పనగా మిగులుతుంది. తత్వవేత్తలైన, సాధకులైన చివరకు కృష్ణ భక్తి భావనకే చేరుతారు. ప్రత్యక్ష భక్తియుత సేవ మార్గం సులభమైనది, పవిత్రమైనది, శ్రేష్టమైనది. కేవలం కర్మను చేయకపోవడం ద్వారా కర్మబంధ విముక్తి లభించదు. కేవలం సన్యాసం స్వీకరించడం ద్వారా కూడా సిద్ధి సాధ్యం కాదు. విధులను ఆచరించి హృదయం శుద్ధమైన తరువాతే సన్యాసం ఫలప్రదమవుతుంది. అపవిత్ర హృదయంతో సన్యాసం సమాజానికి ఉపద్రవమే అవుతుంది. భక్తియుత సేవలో కొద్దిగా చేసినా అది మహాభయాల నుండి రక్షిస్తుంది. శక్త్యనుసారంగా చేసిన కర్మను కూడా భగవంతుడు స్వీకరిస్తాడు. ప్రకృతి గుణాల ప్రభావం వల్ల ప్రతి జీవి కర్మ చేయడానికి అవసుడై ఉంటాడు. ఏదీ చేయకుండా ఒక్క క్షణమైనా ఎవ్వరూ నిలిచి ఉండలేరు. దేహం చలనం కలిగినది కాదు, ఆత్మ చైతన్యంతోనే అది పనిచేస్తుంది. ఆ ఆత్మను కృష్ణ భక్తిభావనలో నియోగించకపోతే అది మాయ కార్యాలలో చిక్కుకుంటుంది. కర్మేంద్రియాలను నిగ్రహించిన మనస్సు ఇంద్రియ భోగంలో మునిగితే అది కపటాచారమే. అటువంటి వ్యక్తి తనను తాను మోసగించుకున్న మిథ్యాచారిగా పిలవబడతాడు. ఇంద్రియ భోగాన్ని కోరుకుంటూ యోగిగా నటించేవాడు గొప్ప మోసగాడు. అపవిత్ర మనస్సుతో చేసిన ధ్యానానికి ఎటువంటి ఆధ్యాత్మిక ఫలితం ఉండదు. మనస్సుతో ఇంద్రియాలను నియంత్రించి అనాసక్తితో కర్మను ఆచరించేవాడు ఉత్తముడు. స్వవృత్తిలో ఉండి కృష్ణ భక్తి భావనతో కర్మ చేయడమే నిజమైన యోగం. భవబంధ విముక్తి పొంది భగవంతుని చేరడమే జీవిత పరమ లక్ష్యం. వర్ణాశ్రమ విధానం ఈ లక్ష్య సాధనకే ఏర్పాటు చేయబడింది. జీవిక కోసం ధ్యానం చేసే కపటునికన్నా శ్రద్ధగా పనిచేసే సాధారణుడు శ్రేష్ఠుడు. నిజాయితీతో చేసిన కర్మే ఆధ్యాత్మిక పురోగతికి మార్గం. మనిషి కర్మను పూర్తిగా విడిచిపెట్టడం అసాధ్యం. కర్మ లేకుండా కనీసం తన దేహాన్నైనా పోషించుకోలేడు. అందుకే కర్మ చేయకపోవడం కంటే విధిగా తనకు చెప్పబడిన కర్మను చేయడమే ఉత్తమమని శ్రీకృష్ణుడు ఉపదేశించాడు. ఆధ్యాత్మిక పురోగతిని నటిస్తూ కర్మను విడిచిపెట్టినట్లు ప్రదర్శించే కపట ధ్యానపరులు భగవంతునికి ఆమోదయోగ్యులు కారు. దేహపోషణకే ఇతరులపై ఆధారపడే నామమాత్ర సన్యాసం శాస్త్రసమ్మతమూ కాదు, భగవదనుమతియూ కాదు. అర్జునుడు గృహస్థుడైన క్షత్రియుడు, సేనానాయకుడు కావడంతో అతడికి విద్యుక్త కర్మలను నిర్వర్తించడమే శ్రేయస్కరం. తన స్వధర్మాన్ని ఆచరించడమే అతని హృదయశుద్ధికి, ఆధ్యాత్మిక పురోగతికి సరైన మార్గం. విధిగా చేయబడిన కర్మలు లౌకిక కల్మషాలను క్రమంగా తొలగించి మనస్సును శుద్ధిపరుస్తాయి. శుద్ధి పొందకుండానే కర్మను విడిచిపెట్టడం చపలత్వమే తప్ప ఆధ్యాత్మికత కాదు. భౌతిక జగత్తులో ఉన్న ప్రతివాడూ ప్రకృతిపై ఆధిపత్య భావనను, ఇంద్రియ భోగవాంఛను కలిగి ఉంటాడు. ఆ కలుషిత భావాలను శుద్ధిచేసే మార్గమే విద్యుక్త కర్మల ఆచరణ. విష్ణుప్రీత్యర్థంగా యజ్ఞరూపంలో చేయబడిన కర్మ మాత్రమే మనిషిని కర్మబంధన నుండి విముక్తుడిని చేస్తుంది. ఇతర ఉద్దేశాలతో చేసిన కర్మలు మంచి, చెడు ఫలాలను ఇచ్చి కర్తను బంధిస్తాయి. విద్యుక్త యజ్ఞాలు చేయడమూ, ప్రత్యక్షంగా విష్ణుసేవ చేయడమూ ఉద్దేశ్యపరంగా ఒకటే.
అందుకే కృష్ణ భక్తిభావనలో చేయబడిన కర్మయే ఈ శ్లోకంలో చెప్పబడిన యజ్ఞం. కర్మను భోగం కోసం కాకుండా భగవంతుని ప్రీత్యర్థంగా చేయడమే నిజమైన నేర్పరితనం. ఈ మార్గంలో ఆరంభంలో అనుభవజ్ఞుడైన భక్తుని లేదా భగవంతుని ప్రత్యక్ష నిర్దేశం అవసరం. సృష్ట్యారంభంలో ప్రజాపతి యజ్ఞాలతో సహా మానవులను సృష్టించి యజ్ఞముచే అభివృద్ధి చెందమని ఆశీర్వదించాడు. యజ్ఞ ఆచరణ సుఖభోగానికే కాదు, మోక్షప్రాప్తికి మార్గమని భగవంతుడు ప్రకటించాడు. భౌతిక సృష్టి బద్ధజీవులకు భగవంతునితో తమ నిత్య సంబంధాన్ని తిరిగి గుర్తుచేసుకునే అవకాశం. వేదాల లక్ష్యం కూడా అదే, భగవంతుని తెలుసుకోవడం. యజ్ఞ నిర్వహణ ద్వారా జీవులు క్రమంగా దైవీ స్వభావాన్ని పొంది భగవద్రాజ్యానికి అర్హులవుతారు. కలియుగంలో సంకీర్తన యజ్ఞమే అత్యుత్తమ మార్గమై కృష్ణ భక్తిభావనతో పరిపూర్ణంగా అనుసంధానమై ఉంటుంది.